హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 30 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకుని నానబెట్టుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు మినపప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1.5 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మెంతులు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీనిలో 50 గ్రామ్స్ వరకు అల్లంని తీసుకోవాలి. అల్లం ఎండుమిర్చి కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం హెల్త్కి చాలా మంచిది. అల్లం తినడం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. డైజెషన్లో కూడా అల్లం చాలా బాగుంటుంది తినడం వల్ల. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు యాడ్ చేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుగా రసం తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 30 గ్రామ్స్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అల్లం పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.